హాయ్ అండి, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుస్లా. ఈరోజు మనం వీడియోలో శ్రీరామనవమి పండుగకు చేసుకునే ప్రసాదాల గురించి, పానకం వడపప్పు గురించి తెలుసుకుందాం. నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా కర్ణాటక స్టైల్వి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలానే ఒక హాఫ్ కప్ బెల్లాన్ని, పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని, ఇది ఆర్గానిక్ బెల్లం, అందుకే కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంది. ఇలా బెల్లం అంతా కలిసే వరకు మనం స్పూన్తో తిప్పుకోవాలి. బెల్లం అంతా నీరులో కరిగిపోయిన తర్వాత దానిలో ఒక హాఫ్ స్పూను శొంఠి పొడి, ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడి. మన ప్రసాదాలు అన్నీ కూడా సమయానుకూలంగా నిర్ణయింపబడతాయి. ఇవి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి శ్రీరామనవమి వేసవిలో వేడి నుంచి తగ్గించుకోవడానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి, గొంతు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఈ పానకం తాగటం వలన గొంతుకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా నివారించబడతాయి. ఇట్లా యాలక పొడి, శొంఠి పొడి యాడ్ చేసేసుకుని మరలా అంతా ఒకసారి తిప్పుకొని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని వేరే గ్లాస్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది నేను ఒక గ్లాస్ పానకం మాత్రమే చేశాను. క్వాంటిటీస్ పెంచుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. అలానే ఇంకొక వెరైటీ పానకం చూపిద్దాం. దీనికి నేను మస్క్ మిలాన్ తీసుకున్నాను. నేను కర్బూజా పండు తీసుకుని ఒక హాఫ్ తీసుకుని దాన్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీలో నేను దాన్ని మిక్సీ తిప్పుకొని పెట్టుకుంటున్నాను. మరొక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీనిలో కూడా ఇలానే ఫస్ట్ మనం ఎలా పానకం చేసుకున్నాం అలానే ఒక హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం కాదు, ఇది అచ్చు బెల్లము. కర్బూజా వేస్తాం కాబట్టి కలర్ బాగుంటుందని చెప్పి నేను ఈ బెల్లాన్ని యాడ్ చేశాను. అలానే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ యాలక పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 10 మిరియాలను నేను దంచి పొడి చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. యాలక పొడి, మిరియాల పొడి, బెల్లము అన్నీ కలిసేలాగా శుభ్రంగా తిప్పుకోవాలి. ఇలా అన్ని బెల్లం అంతా కరిగేలాగా తిప్పుకోవాలి. బెల్లం అంతా మరొకసారి కరిగేలాగా తిప్పేసుకుని దీన్ని మనం వేరే బౌల్ తీసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా బెల్లంలో ఉంటే, అలా యాలక పొడి మనం దంచి వేసినప్పుడు దాని తొక్కలంతా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి నీట్గా. పానకం అనేది ఒంటికి చాలా చలవ చేస్తుంది. వడపప్పు కూడా చలవ చేస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఈ మన ప్రసాదాలన్నీ కూడా మన శరీరానికి ఉపయోగపడేవిగానే నిర్ణయించబడినాయి. మన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేవే మన ప్రసాదాలు కూడా. ఇలా ముందుగా నేను మిక్సీ బట్టి పెట్టుకున్నాను కదా కర్బూజాని, ఈ కర్బూజాని బెల్లం పానకంలో కలపాలి. ఇది ఒక రకమైన పానకం అన్నమాట. ఇక్కడ కర్ణాటకలో ఇట్లా పానకాలు ఇట్లా వెరైటీగా చేస్తారు. కర్బూజాతో ఒక పానకము, బెల్లము, శొంఠి పొడి అట్లా వేసి అదొక పానకం, అట్లా వెరైటీ పానకాలు చేస్తారు శ్రీరామనవమికి. తర్వాత దాంట్లో ఒక 4-5 చుక్కలు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లము, యాలక పొడి, మిరియాల పొడి, కర్బూజాది, నిమ్మరసం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇంకొక వెరైటీ ప్రసాదం చూద్దాం. అదే పెసరపప్పుతో చేసుకునే వడపప్పు. ముందుగా నేను పెసరపప్పుని తీసుకుని క్లీన్ చేసుకుని దాన్ని వేరే ఒక పాత్రలో పోసుకుని 2 hours నేను నానబెట్టుకున్నాను. పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని కొంచెం వేరే బౌల్లోకి నానిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుని ఫిల్టర్ బౌల్తో దాన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో నేను తురిమి పెట్టుకున్న కీరా దోస, ఒక హాఫ్ కీరా దోసని నేను పీల్ చేసేసి తురిమి పెట్టుకున్నాను. తురిమి పెట్టుకున్న కీరా దోస, తర్వాత పచ్చి కొబ్బరి తురుము,
మనము క్వాంటిటీ కనుక పెంచుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం పెంచుకోవాలి. ప్రసాదాలు అనేవి మనం ఎప్పుడు టేస్ట్ చూసుకుంటూ చేయం కాబట్టి చేసేటప్పుడు తగినంత వేసుకుంటే కనుక ప్రసాదాలు అనేవి టేస్టీగా కుదురుతాయి. కొంచెం అటు ఇటుగా టేస్ట్ తేడా వచ్చినా పర్వాలేదు, అంతేగాని మనం టేస్ట్ చూసి మాత్రం దేవునికి పెట్టకూడదు. తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్, ఒక 2 క్యారెట్స్ని తీసుకుని నేను సన్నగా తురుముకున్నాను. అలానే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇక్కడ కర్ణాటకలో కోసంబరి అంటారు. ఇది ఏ ఫంక్షన్లో వెళ్ళినా కూడా ఇక్కడ వీళ్ళు ఇది సర్వ్ చేస్తారు. ఈ కోసంబరి అనే రెసిపీని సర్వ్ చేస్తారు. దానిలో మనము ఫైనల్గా కొంచెం సాల్టు, ఒక చిన్న 1/2 స్పూన్తో సాల్టు. నేను ఇక్కడ కొంచెమే ప్రసాదం చేస్తున్నాను కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెమే యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ నిమ్మరసము, గింజలు లేకుండా చూసి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి అన్నీ కలిపేద్దాం. తురుముకున్న కీర, క్యారెట్, పచ్చి కొబ్బరి, కొత్తిమీర అన్నీ కలిసేలా పెట్టుకుని ఫైనల్గా చిన్న ముక్కలు చేసుకుని ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే తాలింపు వేసి పెట్టుకున్నాను. ఆవు నెయ్యితో ప్రసాదాలు ఎప్పుడు కూడా ఆవు నెయ్యితోనే చేస్తాను నేను. 1 స్పూన్ ఆవు నెయ్యిని, ఆవాలు 1 స్పూన్ వేసుకుని, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని నేను తాలింపు వేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు దీంట్లో మిక్స్ చేశాను. దీన్ని కోసంబరి అంటారు. వెరీ ఫేమస్ రెసిపీ ఇది కర్ణాటకలో. ప్రతి ఫంక్షన్లో ఉంటుంది ఇది. తర్వాత మనం ఇంకొక రెసిపీ నీరు మజ్జిగ అంటారు ఇక్కడ. ఇది నీరు మజ్జిగ, మసాలా మజ్జిగ అని కూడా అంటారు కదా, అది అలాంటిదే. ఫస్ట్ నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకుని చిలుక్కున్నాను. మిక్సీలోనూ కూడా వేయచ్చు. మిక్సీలో వేస్తే మిక్సీకి అంతా దానిలో ఉన్న బటర్ అంతా, దానికి వెన్నంతా మిక్సీకి అంటుకుంటుందని నేను గిన్నెలోనే డైరెక్ట్గా కవ్వంతో చిలుక్కుంటున్నాను. ఇలా చక్కగా చిలిక్కి పెట్టుకుని దానిలో 1 కప్పు పెరుగు తీసుకుంటే ఒక 4 కప్పులు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎంత పలుచుకుంటే అంత బాగుంటుంది మజ్జిగ అనేది. నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా చిలుక్కుంటే మజ్జిగ అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి, శ్రీరామనవమి సమ్మర్ సీజన్లో వస్తుంది కాబట్టి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ మజ్జిగ చాలా ఉపయోగపడతాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా ఒకసారి సాల్ట్, కొత్తిమీర అంతా కలిసేలాగా మజ్జిగలో తిప్పుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు. దీనిలో మనం ఐస్ వేసి కూడా తాగొచ్చు. సమ్మర్ కాబట్టి ఐస్ వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. అలానే ముందుగా నేను తాలింపు వేసి పెట్టుకున్నాను కదా ఆవు నెయ్యితో, ఆవు నెయ్యి, ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలతో తాలింపు వేసుకున్నాను కదా కోసంబరికి, అదే దీనికి కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే కనుక చల్లగా బాగుంటుంది. చూసారు కదండి 4 రెసిపీస్ శ్రీరామనవమి ప్రసాదాలు. నా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అనురాధ.